స్నేహితులారా, స్వాగతం. మా ఇన్నర్ చైల్డ్ గురు ఛానల్ను వీక్షిస్తున్న సమస్త భారతీయులకు నవరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం నవరాత్రి పండుగ గొప్పతనం గురించి తెలుసుకోబోతున్నాము. నవరాత్రి పండుగ మనకి కేవలం భక్తి పరంగానే కాదు, మన అంతర్శిశువుతో ఎలా సంబంధం కలిగి ఉందో కూడా వివరించుకోవడం. నవరాత్రి పండుగను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో విభిన్న రీతుల్లో జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇది దుర్గామాతను కొలుస్తారు, మరికొన్ని ప్రాంతాల్లో సీతారాముల పెళ్లి, కన్యా పూజ వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాల జనాలకి పండుగ ద్వారా స్త్రీ శక్తి, భక్తి, సంకల్పం శక్తిని గుర్తు చేస్తారు. మనలోని అంతర్శిశువు అంటే ఏమిటి? ఇది మన నిర్భావతను, సంతోషాన్ని మరియు స్పృహ లేకుండా ఉండే పరిస్థితిని చూస్తుంది. నవరాత్రి పండుగలో పూజలు, దైవీ చింతన ద్వారా మన అంతర్శిశువును స్త్రీ శక్తి, స్వచ్ఛతతో మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ పండుగ మన చిన్ననాటి అమాయకత్వాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకునే సమయం. ప్రతి దేవతా రూపం ఒక పిల్లవాడి స్ఫూర్తితోనూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన భారతీయులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసుకుంటూ దైవత్వాన్ని గౌరవిస్తాం. అంటే సంవత్సరంలో ఎన్నో పండుగలు వచ్చిపోతుంటాయి. మన విశ్వం ప్రతి పండుగలోనూ ప్రతిసారి మీతో నేనున్నాను అని గుర్తు చేస్తూ ఉంటుంది. అయినా కానీ పండుగ అని అయిన మరుసటి దినమే మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ను అంటే పరమాత్మని మర్చిపోయి మరలా టెన్షన్ను స్వాగతిస్తాం. ఇది కాకుండా మనము ఎప్పుడైతే 365 రోజుల పాటు స్థితప్రజ్ఞులుగా మన ఆత్మను అంటే ఇన్నర్ చైల్డ్ను ఆర్ సెల్ఫ్ లవ్తో ఉంటామో అప్పుడు మన జీవితం మొత్తం సుఖమయం అవుతుంది. ఇందులో ఏ సందేహము లేదు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నవరాత్రి పండుగలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో రామలీల ద్వారా కథలు మనకు బాల్యాన్ని గుర్తు చేస్తాయి. దక్షిణ భారతదేశంలో కోలాటం, బొమ్మల కొలువు ద్వారా మన సృజనాత్మకత, బాల్యంలో కలిగిన ఉత్సాహం పునరుద్ధరించబడతాయి. ఈ నవరాత్రి మీరు పూజలతో పాటు మీ అంతర్శిశువును కూడా గుర్తు చేసుకోండి. జీవితంలో తిరిగి ఆ స్వచ్ఛతను, సంతోషాన్ని తీసుకురావడం మన శక్తిలోనే ఉంది. ఇది మన ఆత్మను శుభ్రం చేసుకునే సమయం. మీరు ఈ వీడియోను ఉపయోగించి మీ జీవితంలో ఈ స్ఫూర్తిని పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. సో దట్ మా నుండి రిలీజ్ అయ్యే ప్రతి వీడియో ముందుగా మీకు చేరును. మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలతో. జై హింద్, జై భారత్.